తగిన సమయం వచ్చేంత వరకు தகுந்த நேரம் வரும் வரைக்கும் ఓర్పు కలిగి ఉండాలి. நாம் பொறுமை கொண்டு இருக்கணும். దేవుని ఎదుట నుండి మన ఫలాన్ని పొందాలి అంటే தேவனிடத்தில் நாம் பலனை பெற வேண்டும் என்றால் మనలో ఏముండాలి? நம்ம என்ன இருக்கணும்? ఓర్పు కలిగి ఉండాలి. பொறுமை கொண்டு இருக்கணும். ఈ రోజున ఓపిక లేదు ఎవరికి. இந்த நாளில் பொறுமையில யாருக்கும் ఉందా? ఓపిక ఉందా? பொறுமை இருக்கிறதா? ఓపిక లేదు. பொறுமை இல்லை. అన్ని వెంటనే జరగాలి. எல்லாமே சீக்கிரமா వెంటనే గబగబగా జరిగిపోవాలి. சீக்கிரமாவே எல்லாமே நடைபெறணும். ప్రియమైన వారులారా, ప్రియమైనవారే, ప్రపంచం అంతా కూడా ఉలగం ముழுவதும் వేగముగా జరిగిపోవాలి. వేగముగా పనులు జరిగిపోవాలి. వేగமாக వేலைகள் நடைபெறணும். అయితే బైబిల్ అలా చెప్పట్లేదు. ஆனால் బైబిల్ அப்படி తెలియదు. ఓపిక కలిగి ఉండాలి. பொறுமை கொண்டு ఓపిక కలిగి ఉండాలి. பொறுமை கொண்டு ఓపికతోనే మనం ఏ కార్యాన్నైనా చూడగలము. நாம் பொறுமையோடு எந்த காரியத்தை ఓపికతోనే మనం ఫలితాన్ని చూడగలము. பொறுமையோடு நாம் பலனை காண అని முடியும். బైబిల్ మనకి తెలియజేస్తుంది. వేదం நமக்கு தெரிவிக்கிறது. త్వరగా జరగాలి. எல்லாமே சீக்கிரமா త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. சீக்கிரமா தீர்மானம் எடுத்துக்கொள்ளணும். త్వరగా తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా ఫలించదు. சீக்கிரமா எடுக்க எல்லா தீர்மானம் கூட பலன் పరిశుద్ధ தராது. గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధ వేదం தெரிவிக்கிறது. త్వరితముగా వచ్చే స్వాస్యము சீக்கிரமாக வருகிற அந்த சுதந்திரம் తుదకు దీవెన నొందకపోవును. முடிவில் அந்த ஆசீர்வாதம் பெறாமல் போகும்.